ప్రశ్నలో మేము చాలా వీడియోస్ చేసాం. ఎప్పుడు వాటిని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అడగలేదు. కానీ ఈ వీడియో ఈజ్ డిఫరెంట్. దీన్ని మీరు చూసే టైంకి ఇది డిలీట్ అవ్వకపోతే దీన్ని దయచేసి కంప్లీట్ చూడండి, షేర్ చేయండి. ఇది స్పెక్యులేషన్ కాదు. ఐఎమ్ బీయింగ్ వెరీ సీరియస్. ఈ పర్టిక్యులర్ టాపిక్ పైన ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేశారో వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళ వీడియో కానీ 90% డిలీట్ చేశారు. సో do not forget to share this and watch it completely. ఇలాంటి ఇష్యూస్ పైన మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తే ఏమొస్తుంది, దేనికోసం చేస్తున్నారు, దీని యూజ్ ఏంటి అని ఎంతోమంది క్వశ్చన్ చేస్తున్నారు కదా. వాళ్ళందరికీ బిగ్ ఐ ఓపెనర్ ఈరోజు నేను చెప్పే ఈ కేస్. మేము రేప్ విక్టిమ్స్ పైన చేసిన మొదటి కేసు సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేస్. దాంట్లో మేము వీడియో చేసి ఆపలేదు. దాంట్లో ఈవెన్ పిటిషన్స్ రేజ్ చేస్తాం కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం. మాలానే మీలో ఎంతోమందికి ఇలాంటి కేసెస్ పైన ఫైట్ చేయాలని ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ లేకో, ఎలా చేయాలో తెలియకు, ఆర్ సపోర్ట్ లేకో చేయలేం కదా. అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మా ప్రయత్నమే ఈ పిటిషన్ ఫైలింగ్. ఆ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కాకపోయినా దాదాపు 4000 మంది ఆ పిటిషన్స్ పైన సైన్ చేశారు. మన ప్రశ్న లాగానే కర్ణాటకలో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దీనిపైన ఒక పెద్ద యుద్ధమే చేశారు. వాళ్ళకి సపోర్ట్గా లోకల్స్ అవనియండి, యాక్టివిస్ట్ అవనియండి, ఎక్స్ పోలీస్ పీపుల్ అవనియండి, అందరూ సపోర్ట్కి వచ్చారు. దాని రిజల్టే ఈరోజు బయటకు వచ్చిన ఒక పెద్ద స్కాండల్, ఒక మారణ హోమం. ఆడ లేదు, మగ లేదు, పెద్ద లేదు, పిల్ల లేదు. వేలాది మందిని రేప్ చేసి, మర్డర్ చేసి వాళ్ళ శవాల్ని కప్పెట్టేశారు. ఈ మారణ హోమం చేసింది ఎవరు? దీని వెనుకుంది ఎవరు? ఇన్ని వేలాది మందిని చంపి వాళ్ళ కుటుంబాలని వేదనకి గురి చేసింది ఎవరు? ఒక ఆధ్యాత్మిక ప్రాంతంలో జరిగిన మారణ హోమమే ఈరోజు మన వేదన. నేత్రావతి నదీ తీరం. వేలాది మంది శివభక్తులు ఆ శివుని మంజునాథ రూపంలో స్మరించే ఆధ్యాత్మిక ప్రాంతం ధర్మస్థల. ఆధ్యాత్మిక ప్రాంతం ఏంటి, వేలల్లో శవాలేంటి? ఈ మారణ హోమం గురించి మీకు తెలవాలంటే మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1995 ఒక అనాథ, అతనికి తెలిసిన వాళ్ళ త్రూ ధర్మస్థలలో క్లీనింగ్ జాబ్ వస్తుంది. ఏంటంటే ఈ నేత్రావతి నదీ తీరాన్ని క్లీన్గా పెట్టుకుంటాం. ప్రతిరోజు అతను క్లీన్ చేస్తూ ఉండగా ఒక్కొక్కసారి శవం కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ శవాలు కనిపిస్తున్నాయి? అక్కడ లోకల్స్ అందరూ ఏమనుకుంటారంటే ఈ నదిలో బై మిస్టేక్ జారి పడిపోయారు, లేదా కొంతమంది సూసైడ్ చేసుకున్నారు అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ఇతనికి ఏం డౌట్ వస్తుందంటే ఒకవేళ నదిలో జారి పడిపోతే శవం నీళ్ళలో ఉండాలి కదా, ఒడ్డున ఎట్లా వస్తుంది? అండ్ కొన్నిసార్లు ఈ శవాలు కనిపించేటప్పుడు అతనికి ఒక బ్లాక్ కలర్ ఎస్యూవీ కనిపించేది. దానికి లింక్ ఉందా ఏంటి? అతను ఉన్న పరిస్థితికి దానికి మించి ఆలోచించలేదు అతను. కొన్ని రోజుల తర్వాత అతని ఇన్ఛార్జ్ నుంచి ఒక కాల్ వస్తుంది. నేత్రావతి నదీ తీరంలో ఒక శవం పడింది, నువ్వు దాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేసేయండి. అతను తీసుకెళ్ళి దాన్ని కప్పెడతాడు. నెక్స్ట్ డే మళ్ళీ కాల్ వస్తుంది, మళ్ళీ తీసుకెళ్తాడు, మళ్ళీ కప్పెడతాడు, మళ్ళీ కాల్. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క శవం తీసుకెళ్ళి కప్పెట్టేలోపు మళ్ళీ కాల్ వచ్చేది. ఇంకో శవం ఇంకొక ప్లేస్లో పడింది, తీసుకెళ్ళి దాన్ని కప్పెట్టు అని. ఇట్లా రోజులు గడుస్తూ ఉంటాయి. 10ల సంఖ్య నుంచి 100లోకి వెళ్తాయి శవాలు. కొన్నిసార్లు చిన్నపిల్లలు అయితే, కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ధర్మస్థల నో బెగ్గర్స్ అని క్లెయిమ్ చేస్తారు కదా. ఎందుకంటే ఆ బెగ్గర్స్ని కూడా ఇట్లా చంపేసి పాతి పెడతాం వల్ల. వాళ్ళు అక్కడున్న బెగ్గర్స్కి వార్నింగ్ ఇచ్చేవారు, ఇక్కడ మీరు భిక్షాటన చేయొద్దు అని. అయినా కూడా వాళ్ళు తప్పి జారి మళ్ళీ సెకండ్ టైం కనపడ్డారు అనుకోండి, వాళ్ళని కొట్టి టార్చర్ చేసి చంపేసి అక్కడే కప్పెట్టేస్తారు. ఇలానే కప్పెట్టమన్న శవాలలో ఒకరోజు ఒక చిన్న పిల్ల శవం కనిపిస్తుంది.
స్కూల్ యూనిఫామ్లో ఉంటుంది. బ్రూటలీ రేప్ చేసి చంపేస్తారు. ఆ శవాన్ని కప్పెట్టేటప్పుడు అతను మనస్సాక్షి ఒప్పుకోదు. అయినా కూడా అతనికి గతి లేదు, ఏం చేయాలి? తనకి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు ఇట్లా అంతా గుర్తు వస్తూ ఉంటుంది. ఈ శవాలకి కర్మకాండాలు కూడా చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఎవరిదో ఏమో తెలియదు. అట్లా అతనికి ఆ బాధ అనేది వెంటాడుతూ ఉంటుంది. కానీ దిక్కు లేదు. హీ హ్యాస్ టు డూ ఇట్. ఎందుకంటే పైన ఉన్నది ఆ ధర్మాధికారులు. హాఫ్ నెకెడ్గా, బర్న్డ్గా ఎన్నో శవాలు దొరికాయి. అయితే ఒకరోజు అతనికి ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఇవాళ నీకు ఏదైతే శవాన్ని మేము పంపిస్తున్నామో దాన్ని సపరేట్గా ఆ శవం బిలాంగింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం దూరంగా నువ్వు కప్పెట్టు, వేరే వేరే ప్లేసెస్లో కప్పెట్టు అని చెప్పారు. ఆ శవాన్ని న్యూస్ పేపర్తో కప్పేసి, అంటే కంప్లీట్ బట్టలు లేకుండా బర్న్ చేసి న్యూస్ పేపర్తో రోల్ చేసి ఉంది. దాన్ని తీసుకెళ్ళి కప్పెట్టినాక బిలాంగింగ్స్ చూస్తాడు అతను. అందులో ఒక బ్లూ శారీ, హ్యాండ్ బ్యాగ్, ఇవన్నీ చూసినాక అతనికి ఏం గుర్తొస్తుందంటే, అరే ఈవిడే కదా నిన్న వచ్చి నన్ను మాట్లాడిచ్చింది టెంపుల్లో, మంజునాథ స్వామి టెంపుల్లో. నిన్న ఈమె వచ్చి మేము మైసూర్ నుంచి వచ్చాము, నేత్రావతి నది ఎటు వెళ్ళాలి అని అడిగింది ఈవిడే కదా. అదంతా గుర్తొస్తుంది. అంటే అక్కడికి వచ్చే భక్తుల్ని కానీ చిన్న పెద్ద తేడా లేకుండా అక్కడ ఉన్న లోకల్స్ అవనివ్వండి, బయట నుంచి అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఆఖరికి బెగ్గర్స్ని అయినా కూడా వాళ్ళు వదలట్లేదు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు అతను ఊరికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ ఇన్ఛార్జ్ కాల్ చేసి, పలానా ప్రాంతంలో ఒక శవం పడింది, నువ్వు దాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేయని చెప్తాడు. అయితే సార్ నేను ఇట్లా ఊరికి వచ్చాను, నేను చేయలేను అని చెప్తాడు. అలా ఇన్ఛార్జ్ బాగా తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. ఆ పనిని ఇంకొక అతనికి అలాట్ చేస్తాడు. అయితే వాళ్ళు సరిగా చేయరు. అతని ఫ్రెండ్ ఆ పనిని సరిగ్గా చేయకపోవటం వలన బయటపడింది సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేస్. 13 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఈ రేప్ అండ్ మర్డర్ గురించి మనం వేదనలో ఫస్ట్ వీడియో చేశాం. మీరు ఎవరైనా దాన్ని చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంది, యూ కెన్ వాచ్ ఇట్. యూ షుడ్ వాచ్ ఇట్ యాక్చువల్లీ. పాప భీతి కావచ్చు, ఇంతమంది అమాయకుల శవాలు కప్పెట్టేశానన్న గిల్ట్ కావచ్చు, లేదా ఇంతమంది యూట్యూబర్స్ వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళ ఛానల్స్ డిలీట్ అయినా ఇంకొక ఛానల్ త్రూ వాళ్ళు చేసే ఫైట్ కావచ్చు, అక్కడ లోకలైట్స్ చేసే ఎజిటేషన్ కావచ్చు, ఎంతోమంది చేసే ఫైట్ అతన్ని మూవ్ చేసినట్టుంది. సో హీ కేమ్ ఫార్వర్డ్ అండ్ కన్ఫెస్డ్. జూలై 2025 అతను కోర్టు ముందుకెళ్ళి వాంగ్మూలం ఇచ్చారు. ఈ మారణ హోమం వెనక చాలా పెద్ద బిగ్ హెడ్స్ ఉన్నారు కాబట్టి అతను తెలివిగా ఇక్కడ అతను వాంగ్మూలం రికార్డ్ చేస్తూనే ఒక కాపీని సుప్రీం కోర్టుకి పంపించారు. దాంతోపాటు అతను కప్పెట్టిన ఎన్నో శవాలలో ఒకదాని అస్థికలు కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేశాడు లైవ్ ఎవిడెన్స్ కింద. అయితే మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఇన్ని ఇయర్స్ నుంచి జరుగుతానని చెప్తున్నారు కదా, మరి ఎవరు కంప్లైంట్ ఫైల్ చేయలేదా? చేసే ఇన్వెస్టిగేషన్ జరగలేదా? వాళ్ళని పట్టుకోలేదా? వాళ్ళకి శిక్ష పడలేదా? ఎన్నో క్వశ్చన్స్ రావచ్చు. వీటికన్నిటికీ ఒకటే ఆన్సర్, సిస్టమ్ వాజ్ ఇన్ దేర్ కంట్రోల్, వాజ్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఇన్ని ఇయర్స్ నుంచి ఎందుకు, ఇప్పుడు కూడా సిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుని ఈ విషయాన్ని అక్కడికే కప్పెట్టేయాలని చూస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఫైటే ఇక్కడ వరకు ఈ కేసు వచ్చి ఆగింది. ఇప్పటికి కూడా ఒక ఎస్పీ క్యాడర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్తో ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నారు. అంటే ఇంత పెద్ద కేసు, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎంతోమంది అమ్మాయిలు, అంటే ఎన్నో పేరెంట్స్కి ఎంతోమంది కడుపుకోత ఇది. ఒక ఆవిడ పాపం 20 years బ్యాక్ ఆమె కేసు ఫైల్ చేసిందంట, మా అమ్మాయి కనిపించట్లేదు అని. ఇప్పుడు అంటండి మేబీ నా కూతురు కూడా అందులో ఉండొచ్చేమో, అందుకే కనపడకుండా పోయిందేమో. జూలై 16th కర్ణాటక విమెన్స్ కమిషన్ ఈ 3 అంటే ఆ విట్నెస్ అవ్వచ్చు, అతను తెచ్చిన అస్థికలు అవ్వచ్చు, ఇన్ని పెండింగ్ కంప్లైంట్స్ అవ్వచ్చు, ఈ అన్నిటినీ ఆధారాలు తీసుకుని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేయమని కర్ణాటక గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసింది. కాదు డిమాండ్ చేసింది అండర్ జ్యుడిషియల్ సూపర్విజన్. విమెన్స్ కమిషన్తో పాటు రిటైర్డ్ జస్టిస్ మిస్టర్ గోపాల్ గౌడ,
ఇంకా ఎంతోమంది సీనియర్ అడ్వకేట్స్ కూడా ఈ ఎస్ఐటి ఫార్మేషన్ చేయమని గవర్నమెంట్ పైన ప్రెషర్ చేస్తున్నారు. నౌ మై పాయింట్ ఇస్, ఇన్ ఇయర్స్ నుంచి ఈ సిస్టమ్ని ఇంత కంట్రోల్ చేసి ఈ వేలాది మంది కేసులను బయటకు రానియకుండా చేయాలంటే వాళ్ళు వెరీ పవర్ఫుల్ అయి ఉండాలి, ఆ ప్లేస్ని శాసించే స్టేజ్లో ఉండాలి, ఎనఫ్ మనీ ఉండాలి. అది అక్కడున్న ధర్మాధికారులా, ఆ టెంపుల్ని మెయింటైన్ చేసే ఫ్యామిలీయా, అది మీ విఘ్నతకే వదిలేస్తున్నారు. యూ కెన్ గెస్. ఇంత చేయాలంటే వాళ్ళు నార్మల్ పర్సన్ అయితే అయి ఉండరు కదా. ఈ విషయంని ఎంత పెద్దవాళ్ళైనా సరే దీని గురించి ఫైట్ చేస్తున్న ఆ యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్స్ డిలీట్ అవుతున్నా, ఎన్నో కేసెస్ ఫైల్ చేస్తున్నా, దేనికి బెదరకుండా ఈ విషయంలో మాతో పాటు ఎంతోమంది ఫైట్ చేస్తున్న యూట్యూబర్స్కి, అక్కడున్న లోకల్స్కి అండ్ ఎస్పెషలీ ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గిరీష్ ముట్టన్న వారికి మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఆ పిటిషన్ లింక్ని మేము డిస్క్రిప్షన్లో పెడతాం. యూ కెన్ క్లిక్ ఇట్ అండ్ సైన్ ద పిటిషన్. చివరిగా, ఇది ట్రాజడీ మాత్రమే కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఒక మారణ హోమం, ఒక నిర్లక్ష్యం, ఒక సిస్టమ్ని కంట్రోల్లో పెట్టుకొని డబ్బు ఉంటే పదవి ఉంటే ఒక మనిషి ఎంతైనా చేయొచ్చు అనే దానికి నిదర్శనం. ఈ అలిగేషన్స్ రేప్స్ నుంచి మర్డర్స్ వరకు, మర్డర్స్ నుంచి యాసిడ్ అటాక్స్ వరకు, యాసిడ్ అటాక్స్ నుంచి సిస్టమిక్ ఇంటిమిడేషన్ వరకు ఉన్నాయి. సౌజన్య అయితేనేమి, వేదవల్లి అయితే ఏంటి, అనన్య అయితే ఏంటి, ఎంతోమంది సౌజన్యాలు, ఎంతోమంది అనన్యాలు, ఎంతోమంది పేర్లే తెలవు, ఎవరో ఏంటో ఎక్కడి నుంచి వచ్చారో, ఇలాంటి ఎంతోమంది గుర్తు తెలవని విక్టిమ్స్ ఉన్నారు. దిస్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ ఫ్రమ్ లా ఎన్ఫోర్స్మెంట్, జ్యుడిషియల్ డిలే టు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. మీరేమనుకుంటున్నారు? అండర్ జ్యుడిషియల్ సూపర్విజన్ ఎస్ఐటి ఫామ్ చేస్తే వాళ్ళు నిజంగానే వీళ్ళందరికీ న్యాయం చేయగలుగుతారా? మీ కమెంట్స్, మీ థాట్స్ మా కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మై ఫైనల్ వర్డ్స్, ఇలాంటి ఎంతోమంది అన్హర్డ్ వాయిసెస్, అంటే ఈ అన్హర్డ్ పెయిన్ని మేము వేదన సిరీస్ త్రూ మేము ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసాం. దీన్ని దయచేసి మీరు పొలిటిసైజ్ చేయొచ్చు. ఇప్పుడు రావణ్ వీడియోస్ ఉంటాయి కదా, విచ్ ఆర్ లైక్ కంప్లీట్లీ పొలిటికల్. దాని కింద మీరు కమెంట్స్ చేస్తారా, తిడతారా, దాన్ని ఎట్లా అయినా చేస్తారు, దట్ ఈజ్ ఆల్ ఫైన్. బట్ వెన్ కమ్స్ టు ఇలాంటి వీడియోస్ని దయచేసి మీరు పొలిటిసైజ్ చేయొద్దు. యూనో, ఒకళ్ళ పెయిన్, ఆ పెయిన్ తెలిసినప్పుడు ఎవరో ఒక పీడోఫైల్ మారినా, ఒక విమెన్ అబ్యూజర్ మారినా, మొలెస్ట్ చేయాలనుకున్న మనిషి అక్కడికి ఆగినా, లేదా ఒక రేప్ చేయాలన్న థాట్ పోయినా మేము ఎంతో కొంత సక్సెస్ అయినట్టు. లెట్స్ యునైట్ ఫర్ బెటర్ సొసైటీ. దట్స్ ఆల్ ఫర్ వేదన టుడే. ధర్మాన్ని రక్షించే ధర్మరక్షకులు, దేశాన్ని ఉద్ధరించే దేశోద్ధారకులు, ఒక నదీ తీరాన్ని శుభ్రపరిచే ఒక సామాన్యుడి మానవత్వానికి సరితూగలేకపోయారు.